హరి ఓం. జై శ్రీమన్నారాయణ. సత్యనిష్ట గురువు ధ్యానం ముగించుకున్నారు. అక్కడ ఆయన కూర్చొని ఉన్నారు. గురువు గారు కూర్చొని ఉండగా అప్పుడు గ్రామస్తులు, అయ్యా, గజేంద్ర మోక్షం తర్వాత చెప్పనే లేదు. గజేంద్రుడు తన యొక్క శక్తి అంతా కోల్పోయి ఇప్పుడు భగవంతుడు ఎవరో అర్థం చేసుకుంటున్నాడు, లేదు అంటే ఇంకా తప్పిస్తూనే ఉన్నాడా అని అడిగారు. ఆయన, భగవంతుడి గురించి మనం అనేక మార్లు చెప్పుకున్నా కూడా ఈ నోరు దైవం పేరు ఉచ్చరిస్తుంటే ఎంత పుణ్యమో అంత పుణ్యం. నోరిచ్చింది దైవాన్ని స్మరించడానికి, కీర్తించడానికి. గజేంద్రుడు ఇప్పుడు కొద్దిగా అహం తగ్గింది. ఈ అహం తగ్గగానే అతనికి అతీతమైన శక్తి ఉందని గుర్తొచ్చింది. అతీతమైన శక్తి ఏదో ఉంది, లేకుంటే నాకు మించిన శక్తివంతుడు లేడు నేను విర్రవీగాను. దుర్యోధనుడు నాకు మించిన వాడు లేడని విర్రవీగాడు. ఇలా విర్రవీగిన వాళ్ళందరూ ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. మనం ఎందుకు విర్రవీగాలి? మానవులు కూడా అలాగే అనుకోవాలి. ఏదో ఒకటి వనకూడితే, సమకూరితే ఏం చేస్తారు? కొద్దిగా లోపల అహం పెరుగుతుంది. అహం అంటే ఏమి? నేను ఇతరుల కన్నా కొంచెం గొప్పగా ఉన్నాను, ఇతరుల మానవుల కన్నా నేను ఒక మెట్టు పైన ఉన్నాను, తర్వాత 2 మెట్ల పైన ఉన్నాను, తర్వాత 100 మెట్లు పైన వెళ్ళిపోతాం. 100 మెట్లు ఒకేసారిగా. ఎందుకు? అవన్నీ చేరే కొద్దీ చేరు 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 అంటూ ఉంటారు. భగవంతుడిని నామమాత్రంగా స్మరిస్తూ ఉంటారు. శ్రీకృష్ణ పరమాత్మ ఇది చెప్తాను గోపికామణులకు. కనుక ధ్యాస దైవం మీద ఉండాలి, ఆశ జీవితం మీద, ప్రాణం మీద ఉండాలి. కనుక ఈ ఆసక్తితో మానవులు అనేక విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏమీ లేకముందు ఒక విధంగా ఉంటాం. బాగా మన తరచి మన అంతరాత్మను అడిగితే అదే చెప్తుంది. ఏమని? ఒకప్పుడు ఎలా ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఇప్పుడు ఎలా అయ్యావు? అలా అవడానికి కారణమే ఎవరు? ఈ గజేంద్రుడు అదే స్థితిలో ఉన్నాడు. మొదట్లో విర్రవీగాడు. 1000 మంది భార్యలు, 10,000 లక్షల మంది భార్యలు, ఎంతమంది ఒక భార్యలు మనకి. ఇప్పుడు ఆ యొక్క అహంకారం అణిగిపోయింది, బలం పోయింది, బాధపడుతున్నాడు. ఈ బాధ భరించడానికి ఎందుకు? ఒక పక్క ముసలినోట్లో కాలు ఉంది. ఆ కాలు అది కరకరకర నవ్వులుతూ ఉంది. దాంట్లో రక్తం అంతా పీల్చుకుంటా ఉంది. దీనికి ఎంత రక్తం అక్కడ అప్పుడు ఆ కాలంలో వైద్యశాలలు కూడా లేవు. రక్తం అవసరమైతే ఆ భార్య ఏనుగు రక్తాన్ని తెచ్చి ఎక్కిచ్చేదానికి ఉంటే అది పది కూడా చేసి ఉండేవాళ్ళు. గజేంద్రులంతా వెళ్ళి 4 వైద్యులు తీసుకొచ్చి, అయ్యా ఎక్కించి మా రాజుకి, మా గజరాజుకి ఈ యొక్క వెంటనే ఆక్సిజన్ పెట్టండి, ఆమ్లజన్ పెట్టండి, ముక్కుకి ఒక గుడ్డ కట్టండి, అది కప్పు పెట్టండి, సిలిండర్ పెట్టండి, అట్నే రక్తం ఎక్కించండి అనే సౌకర్యాలు ఆ రోజు లేవు. దేవతాలోకం కదా. సరే, ఇప్పుడు గజేంద్రుడు ఏమంటున్నాడంటే, నేను ఇంత ప్రార్థించాను, ఇంత వేడుకున్నాను, నన్ను కరుణించవాసి ఎవరు? దేవుడు. అయ్యా దేవుడా, నీ పేరేమి? ఆత్మ అంటున్నారు, పరమాత్మ అంటున్నారు, పరతత్వం అంటున్నారు. లోకంబులు తెలియ లోకేశ్వరుడే తెలియ, లోకంబులు ఏమైనా లోకములెట్టయినా, లోకంబులకు అతీతముగా ఉండు అత్యంత దివ్య తేజోమయ ప్రకాశమానితమైనటువంటి ఆ శక్తి ఏది అంటే, ఇక్కడ ఏం చెప్తున్నానంటే పోతన మహాకవి, లోకంబులని లోకేశ్వరుడు అంటే మనకు భూమి ఒక లోకమని మనం అనుకుంటాము. కానీ శాస్త్రబద్ధంగా చూస్తే మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. సూర్యుడు నక్షత్రమైనప్పుడు వెలుగు వేడి వస్తూ ఉంది. ఈ కోటాను కోట్ల సూర్యుడు ఉండేదాన్ని, ఈ సూర్యులు కోటాను కోట్లు ఉండడాన్ని పాలపుంత అంటారు, గెలాక్సీ అని అంటారు, మిల్కీ వే అని కూడా అంటారు, కాశీరామేశ్వరం బాట అని పూర్వకాలం. అది ఒకే క్రమరీతిలో ఉంటుంది, దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది.
అందుకని రామేశ్వరం నుంచి కాశీకి చూపిస్తుంది ఆ యొక్క వెలుగు అంటే నక్షత్రాల సమూహం. ఆ విధంగా ముందు ప్రయాణం చేసేవాడు. కాశీ నుంచి రామేశ్వరం, రామేశ్వరం నుంచి కాశీ, మధ్యలో నక్షత్రాలు. ఇలా కోటాను కోట్లు ఉన్నాయి. అటువంటి గెలాక్సీలు కోటాను కోట్లు ఉన్నాయి. ఇది మనకు అంతుబట్టని రహస్యమే. కానీ యోగశాస్త్రం ఏం చెప్తుందంటే 14 లోకాలు ఉన్నాయి. అంటే 7 అధమ లోకాలు, అంటే పాతాళ లోకం కిందకు ఉండేటివి. 7 ఉన్నత లోకాలు పైనున్నవి. భూలోకము, సువర్లోకము, సత్యలోకము, దైవలోకము, ఇవన్నీ కింద ఉండేటివి అతల, కుతల, రతాత, రసాతల, తలాతల, పాతాళ, సమతలం, ఇవన్నీ కూడా కింద ఉండే లోకాలు. అవి 7 ఊర్ధ్వలోకాలు 7 అని మన వాళ్ళు శాస్త్రంలో చెప్పబడింది. ఇక్కడ గజేంద్రుడు ఏమంటున్నాడు? లోకాలు ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి, అది ప్రస్తుతం కాదు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అంటే ఈ అన్ని లోకాలు, ఊర్ధ్వలోకాలు, దైవలోకాలు, ఈ కింది లోకాలు, ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయినా, అందులో ఉన్నవారు ఏమైనా అయిపోయినా కూడా, కానీ ఒక దివ్య తేజోమయ ప్రకాశవంతమైనటువంటి అతి సమృద్ధిగా మొత్తం విశ్వమంతా వెలుగుతో నిండినటువంటి ఆ శక్తి అది మాత్రం ఉంది అని ఒప్పుకుంటున్నాడు. సకల లోకాలు నీ యందుండి లీనమై ఉన్నవి, సకల లోకాలకు నీవే ఆధారమై మూలమై దిక్కై పరదిక్కువై పోషకుడవై నాశకుడవై కూడా నీవే ఉన్నావని తెలుస్తున్నది ఓ పరమేశ్వరా. ఈ లోకాలన్నీ నీవు పాలిస్తున్నావు, ఈ లోకాలంతా నిండి ఉన్నావు. అయితే అవన్నీ ఎప్పుడో ఒకప్పుడు నీ యొక్క కాలగర్భంలో కలిసిపోతాయి. అప్పుడు దేవతలు ఉండరు, లోకాలు ఉండవు, ఏవి ఉండవు, అంతా కూడా నిశ్చలంగా ఉంటుంది. అయితే ఆ కటిక చీకటి అనేది అన్ని ఈ యొక్క సృష్టి కటిక చీకటిగా మారిపోతుంది. అయితే ఈ కటిక చీకటి వెనకాల ఎవరుంటారు? దివ్య తేజోమయమై కాంతివంతమై అతి ప్రకాశవంతమై విశ్వమంతా వ్యాపించిన వెలుగువై నీవే ఉన్నావు. అటువంటి వెలుగువై ఉన్న ఓ పరమాత్మ, నా ఎడల కొద్దిగా దయ చూపయ్యా, జాలి చూపయ్యా. నేను ఈ ముసలి నోట్లో కర్మ కొద్ది ఇక్కడికి రారేలా వచ్చాను. ఈ నీటిలో మునగాలనే కోరిక నాకేలా, ఈ తటాకంలో ఈ భార్యలు మాటలు విననేలా. భార్యలు అవి ఏం చేస్తాయి? భార్యలు ఇక్కడ మునగదాం అక్కడ మునగదాం అనేది ముందు రెచ్చగొడతాయి భర్తని. భర్త సరే ముందు దూకు అంటాడు. దూకే కథ బాధపడతా ఉంటే, అయ్యో మనం ఎందుకు ఆ బాధపడింది, గట్టి మీద ఉంటాం. అంటే అలా ఉంటుంది. కొందరు ఏమి నిండా మునిపి చలే ఉందని ముంచేశాక నువ్వు నీ కర్మకు నువ్వు, నా కర్మకు నేను పోతా. ఇలా కూడా మానవులు ఉంటారు, అనేక విధాలుగా ఉంటారు. ఇక్కడ గజేంద్రుడు అదే పరిస్థితిలో ఉన్నాడు. కానీ భార్యలో బాధపడతా ఉంటారు. ఏం చేయగలుగుతారు వాళ్ళు? ఏమి చేయలేరు. ఇంకెవరు దిక్కు? సకల లోకాలకు దిక్కెవరు? సకల దిక్కులకు దిక్కెవరు? సర్వ సృష్టికి మూలమెవరో ఆయనే దిక్కు అని వేడుకుంటున్నాడు. ఈ 14 లోకాలను పరిపాలిస్తూ ఈ 14 లోకాలకు దిక్కువై ఉన్నాయి. ఇంత సృష్టిని ఎంత భరిస్తున్న నీవు నా యొక్క చిన్న ప్రాణాన్ని కాపాడలేవా తండ్రి? ఓ పరమాత్మ, ఎవరు నీవు? పరమాత్మ, ఇంకా ఆయన పరమాత్మనే అని చెప్తున్నాడు. పరమాత్మ రావే రావే, నన్ను మన్నించవి, నే పాపకర్మలను క్షమించు. నేను మారిపోయాను. ఇప్పుడు నా బుద్ధి అంతా మారిపోయింది. నేను చేసే కర్మలన్నిటి కూడా వదిలేసుకొని పశ్చాత్తాపడుతున్నాను, దుఃఖపడుతున్నాను, ఏడుస్తున్నాను. కళ్ళల్లో నీళ్లు కాదు రక్తముగా ఆడుతూ ఉంటుంది. నీవు వచ్చి రక్షించవా, కాపాడవా, ఉన్నావా అని అడుగుతున్నాడు గజేంద్రుడు. ఇలా గజేంద్రుడు ఏడుస్తూ ఉంటే, భార్యలు బాధపడుతూ ఉంటే, ముసలి తన బలమైన కొరల్లో, అంటే మానవులమైన మనము ఇవన్నీ కూడా పురాణాలు వ్యాసభగవాడు ఎందుకు రాశారంటే, మానవ జీవితాన్ని మహోన్నతంగా చక్కదిద్దుకొని, అరే నాయన మానవులారా బాబు, మీకు
మానవ జన్మ అంటే ఈ భూమి మీద సర్వజీవరాశుల్ని నీ ఆధీనం చేసే శక్తి ఇచ్చాను. నీకు అన్నీ తెలుసుకునే జ్ఞానాన్ని ఇచ్చాను. అంతేకాదు నీవు అన్నిటితో ఆనందించేటటువంటి ఆ ఆనందాన్ని కూడా ఇచ్చాను. మనసు ఇచ్చాను, ప్రశాంతత ఇచ్చాను, సుఖాన్ని ఇచ్చాను, శాంతిని ఇచ్చాను, సంతృప్తిని ఇచ్చాను. ఇన్ని ఇస్తే ఇవన్నీ వదులుకొని క్షణికమైన ఆశల వెంట, క్షణికమైన వ్యామోహాల వెంట పరిగెత్తు 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 ఎలా భ్రమలో పడతావు? నా మాయపడిలో పడితే నేను నీకు దూరం అవుతానని తెలుసు కదా, తెలిసి ఎందుకు దూరం అయిపోతున్నావు అనే విధంగా పరమాత్మ చూస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు ఆయన. ఎంతవరకు పోరాడతావు పోరాడు, తర్వాత చూస్తాం. మనం కూడా తర్వాత మిగిలింది చెప్పుకుందాం. ఓం నమో కృష్ణ, నమో కృష్ణ, నారాయణ. ఓం నమో నారాయణ. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు.